మీనా అయితే రోహిణినైతే ఇంకా శివ చెప్పిన విషయం అయితే అడిగేస్తుంది. ఈ రోహిణి విషయంలో ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ బయటపడాలి అంటే వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, తన్నే అడిగేస్తే సరిపోతుంది కదా అని ఇంకా శృతి మీనా అయితే ఇద్దరు రోహిణిని అడుగుతారు. అవును రోహిణి, నువ్వు ఆ గుణ దగ్గర ఎందుకు డబ్బులు అప్పు చేస్తున్నావు అంటే, ఆయన నేను గుణ దగ్గర అప్పులు చేస్తానని మీకెవరు చెప్పారు అని అంటే, మా శివ అక్కడే పనిచేస్తున్నాడు, నువ్వు తన దగ్గర చాలాసార్లు డబ్బులు తీసుకోవడం శివ చూశాడంట అనంటే, అంటే మీ తమ్ముడికి ఏం పని లేదా, నేను ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను అన్నట్టుగా మీ తమ్ముడు, నేను ఏ హాస్పిటల్కి వెళ్తున్నానా అన్నట్టుగా మీ చెల్లు ఇవన్నీ చూసి చేస్తుంటారా మీ వాళ్ళు అన్నట్టుగా ఇంకా మీనానే రివర్స్ అడుగుతుంది. ఇంకా అలా అడిగేటప్పటికి ఇంకా శృతి కూడా కోపం వచ్చి, ఏంటి రోహిణి, తను నీ గురించి మంచి గురించే కదా చెప్తుంది, అయినా నువ్వు దాంట్లో కూడా నెగిటివ్ ఎందుకు తీసుకుంటున్నావు అన్నట్టుగా శృతి అడుగుతుంది. ఇంకా మీనాకైతే ఇంకా వాళ్ళ చెల్లెలు శివాని అలాగే సుమతి గురించి అడిగిందానికి, అవును నీ గురించి ఇంకా ఏమేమి నిజాలు బయటపడతాయా అని ఒక్కొక్కటిగా మాకు భయమేస్తుంది, మేము నీలా కాదు కదా, అసలు ఉన్న ఊరికి వెళ్ళి రాలేవు, అలా ఉన్న నానేమో వస్తాడో రాడో తెలీదు, కానీ ఇవన్నీ కూడా నాకు నిజాలు అనిపించట్లేదు అని అనేటప్పటికి ఇంకా రోహిణి అయితే, వామ్మో ఒక్కొక్కటిగా నా విషయాలన్నీ బయటపడిపోతే ఇంకా మీనా అడిగేవే వాటికన్నిటికీ సమాధానం చెప్పలేక ఇంకా రోహిణి అయితే ఏదో ఒకటి క్రియేట్ చేసి అత్తయ్య దగ్గర నన్ను తప్పుదాన్ని చేయాలని ఇలా ప్లాన్ చేసావా మీనా అని అనేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ విషయం అయితే రవితో చెప్పిన తర్వాత రవి అలాగే బాలు మనోజ్ దగ్గరికి అయితే వచ్చి, అసలుకి నిజంగా మాకు డౌట్గా ఉందిరా, రోహిణి వదిన నిజంగా మలేషియా నుంచే వచ్చిందా, వాళ్ళ నాన్న డబ్బున్న వాళ్ళేనా, గుణ దగ్గర డబ్బులు తీసుకోవాల్సినంత అవసరం ఏమి అంటే, మనోజ్ అయితే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారా, డబ్బులకి తనకు కొరవేంట్రా, అసలుకి ఆ రౌడీల దగ్గర నా భార్య ఎందుకు తీసుకుంటుంది అంటే ఇంకా మనోజ్కి కూడా కాస్త అనుమానం అనేది వచ్చి ఇంక రోహిణిని అయితే నిలదీస్తాడు. ఏంటి రోహిణి, నువ్వు ఆ గుణ దగ్గర డబ్బులు ఎన్ని తీసుకుంటున్నావు అంటే, ఏంటి మనోజ్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, అయినా నేను నీ విషయంలో కల్పన విషయంలో కూడా నిన్ను అనుమానించలేదు, కానీ నువ్వు నన్ను ఇలా అవమానిస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అని చెప్పని రోహిణి అంటుంది.